అన్న బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం వాడారు కదా. ఓకే ఈరోజు ప్రోమోలో నిన్న ఆట చూసుకున్నట్టయితే అభయ్ నవీన్కి 3 times అయితే బిగ్ బాస్ వచ్చి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈడు లేనిపోని మాట్లాడి బిగ్ బాస్ని తిట్టడం, ఇలాంటి గేమ్లు ఎందుకు పెడుతున్నారు, మమ్మల్ని చంపడానికి పెడుతున్నారా బతకడానికి పెడుతున్నారా అనడం, బిగ్ బాస్కి బ్రెయిన్ లేదంటాం, బిగ్ బాస్ బయాస్డ్ అంటాం, ఇలాంటి ఓట్స్ అన్ని పరిగణనలో తీసుకొని నిన్న అయితే చీఫ్ కింద డిజాల్వ్ చేసాడు బిగ్ బాస్ వరకు చేసాడు. తర్వాత ఒక అవకాశం ఇచ్చాడు, మళ్ళీ భోజనం చేసేటప్పుడు మళ్ళీ బిగ్ బాస్ బయాస్డ్ అని ఇలా భోజనం చేస్తా మాట్లాడినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఏం చేశాడు, టీం మొత్తం డిజాల్వ్ చేసాడు. ఏంటి చీఫ్ కింద అర్హత లేకుండా చేసాడు. 3rd time అయినా వినాలి కదా, అసలు ఎక్స్క్యూజ్ కోరాలి కదా, సరిగ్గా విధానం లేదు. అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా మంచిగా ఆడాడు, ఏదో యష్మి చాట్ను బాగానే ఆడాడు అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి మట్టి ఫెయిల్ అయిపోయాడు. ఎంత ఫెయిల్ అయ్యాడంటే అటర్ ఫ్లాప్ అయిపోయాడు. సీజన్ మొత్తానికి వర్స్ట్ కంటెస్టెంట్ అయిపోయాడు ఈ సీజన్లో. అలా అవడానికి కారణం మెయిన్ రీజన్ వచ్చేసి బిగ్ బాస్ని ఎక్కువగా హీటెడ్ కామెంట్స్ చేయడం, తిట్టడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల సరిగ్గా ఆట ఆడకపోవడం, ఇలాంటివన్నీ చూసి ఈరోజు ప్రోమోలో నాగార్జున గారు మొత్తం బొమ్మేసి చూపించారు. బిడ్డకి బొమ్మేసి చూపిస్తే జీవితం మొత్తం కనబడింది. కాళ్ళ మీద పడి మొగలు దండేసి దండం పెట్టి అడుగుతున్నాడు, నో ఎక్స్క్యూజెస్, దిస్ ఈజ్ మై ఫైనల్ డిసిషన్ అని రెడ్ కార్డ్ అయితే చూపించడం జరుగుతుంది. డోర్లు కూడా ఓపెన్ అయినాయి. ఆ డోర్లోంచి బయటకు వస్తాడా లోపలే ఉంటాడా అనేది ఈరోజు చూద్దాం.